విద్యార్థులు శోకాలు కనిపించటం లేదా? విద్యార్థులకి జాబ్ క్యాలెండర్లు ఇవ్వాల్సిన పరిస్థితి మీకు లేదా? ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున క్యాలెండర్ ఇస్తానన్న నారా లోకేష్ నీ పెట్టల ద్వారా డైలాగులు, నీ పెట్టల ద్వారా వాగ్దానాలు ఏమైపోయినాయా? ఉత్తర కుమారుడిలాగా పారిపోతున్నావు నువ్వు ఈ రోజున. ఉత్తర కుమార ప్రగల్భాలు పలికిన నారా లోకేష్ నువ్వు ఎలా ముఖ్యమంత్రి అవుతావు? ఈరోజు నిరుద్యోగులకు ఇచ్చినటువంటి సమస్య, నిరుద్యోగులకు ఇచ్చినటువంటి వాగ్దానం, నెలకు 3,000 రూపాయలు వాళ్ళకి బుట్టి ఇస్తానన్నావు. నిరుద్యోగ వృత్తి ఏమైపోయింది? 1,500 రూపాయలు ఆడపిల్లలకి ఇస్తానన్నారు, ఏమైపోయింది? 3 సిలిండర్లు ఇస్తానన్నారు, ఏమైపోయింది? ఉద్యోగాల కల్పన చేయకుండా ఇలాంటి సొల్లు కబుర్లు, సోది కబుర్లు, పోస్కోలు కబుర్లు, సోంబేరి కబుర్లు అసెంబ్లీలో చెప్తారా? అధికారిక లెక్కలేమో సున్నానా, మీరు ఉద్యోగాల కల్పనేమో 6,78,000. ఎట్లా కంపారిజన్ ముఖ్యమంత్రి గారు? ఆడపిల్లల్ని ఈరోజు ఈ విధంగా ఆడపిల్లలు మిస్ అవుతుంటే, ఆడపిల్లల్ని ట్రేస్ చేసేటువంటి ఒక్క అంశం మీరు పట్టించుకోకపోతుంటే, ఆడపిల్లల తల్లిదండ్రులు ఎవరిని అడగాలండి? వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని అడుగుతారా, శ్రవణ్ కుమార్ని అడుగుతారా? మమ్మల్ని ఎందుకు అడుగుతారండి? అడగాల్సింది మిమ్మల్ని. మీరు హోమ్ మినిస్టరు. ముందు ఒక 50 వెహికల్స్, వెనక ఒక 50 వెహికల్స్ పెడుతున్న పవన్ కళ్యాణ్ నిన్ను అడగాలి. 200 మంది సెక్యూరిటీతో వెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అడగాలి. 400 మంది సెక్యూరిటీతో వెళ్తున్నటువంటి నారా లోకేష్ని అడగాలి. అధికారం మీకు వచ్చినప్పుడు మిమ్మల్నే కదా మేము అడగాల్సింది. ప్రజలు ఇంకెవరిని అడగాలి? రోజుకొక ప్రమాదం, రోజుకొక దుర్మార్గం. టెంపుల్స్లో దుర్మార్గం, ఇన్స్టిట్యూషన్స్లో దుర్మార్గం. 100 మంది ప్రాణాలు పోతుంటే ఎవరి ప్రాణాల మీద విలువ లేకుండా, సిగ్గు లేకుండా, ఇంకా పక్కన శవాన్ని పెట్టుకొని ఇక్కడ బిర్యానీ తింటున్నట్టుగా రాష్ట్రంలో ఇన్ని మరణాలు జరుగుతుంటే అసెంబ్లీలోకి వచ్చిన ఏకలు పక్కపక్కలు ప్రతిపక్ష నాయకుల మీద జోకులు. ఎవరైనా అసెంబ్లీ సాక్షిగా ఒక మాజీ ముఖ్యమంత్రి, నేను మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు కూడా గత ప్రభుత్వంలో ఇలాంటివి చేస్తుంటే ఖండిస్తాం. భవిష్యత్తులో మరలా ముఖ్యమంత్రి అయినా, ఇంకొకళ్ళు ముఖ్యమంత్రి అయినా గత ప్రభుత్వంలో జరిగిన ప్రజాప్రతినిధుల మీద జోకులు వేసుకొని అసెంబ్లీని అవమానపరచడం ఇట్ ఈజ్ నాట్ లీగల్. దాన్ని ఖచ్చితంగా ఖండించి తీరాల్సిందే. అది మీరైనా ఇంకొక ప్రభుత్వం అయినా. మీరేం చేస్తున్నారు? గత ముఖ్యమంత్రి మీద ఒక ఎమ్మెల్యే జోకులు వేస్తారా? శవం దగ్గరికి వెళ్ళి నవ్వుతారా? ఏమయ్యా, ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు, ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీ శాసనసభ్యులను గౌరవించుకోవాల్సిన బాధ్యత లేదా? ఒక పవిత్రమైన శాసనసభ సాక్షిగా మీరు మీ పరువులు తీసుకుంటుంటే ప్రజలు ఏమనుకుంటారనే అవసరం లేదా? రేపొద్దున మీ ప్రభుత్వం 5 సంవత్సరాల తర్వాత పోతుంది, ఇంకో ప్రభుత్వం వస్తుంది. వాళ్ళు స్కిట్లు వేయలేరా? వాళ్ళు అవమానించలేరా? నీకంటే 100 రెట్లు అవమానించగలిగిన తెలివితేటలు, స్కిల్స్, నాలెడ్జి మా దగ్గర ఉంటాయి. కానీ అది విఘ్నత కాదు సార్. రాజకీయాలంటే ఒక సీరియస్నెస్ ఉండాలి. రాజకీయాలంటే పవన్ కళ్యాణ్ లాగా చేస్తే ఎట్లా రాజకీయాలు? తాత్కాలికంగా ఆయన గెలవచ్చు. రజనీకాంత్ ఒక సినిమాలో అంటాడు, అంటే పూర్తిగా నాకు బాగా గుర్తులేదు కానీ ఒక తాత్పర్యం మాత్రం చెప్తా. చెడ్డవాడు తాత్కాలికంగా ఓడిపోవచ్చు, మంచివాడు తాత్కాలికంగా ఓడిపోవచ్చు, కానీ చివరికి గెలుస్తాడు. చెడ్డవాడు తాత్కాలికంగా గెలవచ్చు, కానీ చివరికి ఓడిపోతాడు. పవన్ కళ్యాణ్ లాంటి ఊసరవెల్లి రాజకీయాలు చేసేటువంటి వ్యక్తి తాత్కాలికంగా గెలవచ్చు, బట్ అంతిమ విజయం మాత్రం నిజాయితీగా రాజకీయాల్లో ఉన్నవాడిదే, ప్రజల కోసం ఆలోచించేవాడిదే, తనని నమ్ముకున్నటువంటి వ్యక్తుల కోసం త్యాగం చేసేవాడిదే. అంతేగాని పార్టీలను నమ్ముకునేవాడికి కాదు. ఈరోజు ఒక మాట, రేపు ఒక మాట, ఎల్లుండి ఒక మాట, ఒకరోజు మతం, ఒకరోజు కులం, ఒకరోజు సాంప్రదాయం, ఒకరోజు క్రిస్టియన్, ఒకరోజు ముస్లిము, ఒకరోజు హిందూ, ఇలాగా రోజుకు ఒక మాటలు మాట్లాడి ఈరోజు ఎలా తయారు చేశారంటే రాష్ట్రంలో హిందువులు, రాష్ట్రంలో క్రిస్టియన్లు అంటే బైబిల్ పట్టుకున్నాడు అంటే వాడు ఒక పాపాత్ముడు, బైబిల్ పట్టుకున్నాడు అంటే వాడు ఒక మనిషి కాదు, బైబిల్ పట్టుకుంటే వాడు బతకటానికి అవకాశం లేదు అన్న స్థాయికి ముఖ్యమంత్రి క్రిస్టియన్స్ని, ముస్లింని తీసుకొచ్చారు. నువ్వు ఒక క్రిస్టియన్వి, నువ్వు స్పీకర్గా కూర్చున్నావు. అచ్చెన్నాయుడు గారు ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? ఈ దేశానికి మిసైల్ అందించినటువంటి అబ్దుల్ కలాం ఎవరు సార్? ఈ దేశానికి ఎంతో గొప్ప సేవ చేసినటువంటి అజరుద్దీన్ ఎవరు సార్? ముస్లిమ్స్ కదా. క్రిస్టియన్ ఏంటి, ముస్లిం ఏంటి, నువ్వు స్పీకర్గా కూర్చున్నావు ఏంటా మాట? ఈ దేశానికి రాష్ట్రపతి చేసింది ఒక ముస్లిం సార్. ఈ దేశంలో 140 కోట్ల మందిలో ముస్లిమ్స్ వేరు, క్రిస్టియన్స్ వేరు కాదు సార్. పేరు పెట్టుకున్నంత మాత్రాన క్రిస్టియన్ అయిపోతే
మీరు క్రిస్టియన్ కాబట్టి తిరుమల మీద చర్చ చేయకూడదు అంటే మరి డాక్టర్ అబ్దుల్ కలాం తయారు చేసినటువంటి అణుబాంబుని దేశంలో ఉన్నటువంటి మిగతా 130 కోట్ల మంది వాడకూడదు కదా. కడుపుకి అన్నం కదా తినేది, శుద్ధిగా ఉంచుకోవాలి కొద్దిగా. మన పెనాయిల్ వేసుకొని కడుక్కున్న, యాసిడ్ వేసి కడుక్కున్న ఆ నోటి కంపు పోగొడని విధంగా మాట్లాడుతుంటే మీరు అసెంబ్లీలో సిగ్గేస్తుంది, బాధేస్తుంది, కోపం వస్తుంది. ఏ సినిమా ఏం చేయాలో అర్థం కాక మా ఆక్రోశాన్ని, మా కోపాన్ని, మా తపనని ప్రజల ముందు ఇదిగో ఈ ప్రెస్ మీట్ల రూపంలో వెళ్ళగక్కుతున్నాం. కానీ ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. మేము మర్చిపోయినా, మీరు మర్చిపోయినా ప్రజలు మర్చిపోరు. అచ్చెన్నాయుడు గారు, రఘురామకృష్ణరాజు గారు, మీరు క్రిస్టియన్స్ మీద, మీ ప్రభుత్వం క్రిస్టియన్స్ మీద, ముస్లిమ్స్ మీద కక్కుతున్న విషయానికి పవన్ కళ్యాణ్ మత ఘర్షణలు రేపే విషయంలో ముస్లిమ్స్ని, క్రిస్టియన్స్ని ఎలా విలన్లు చేసి, తిరుమల లడ్డూలో విలన్ని ఎలా చేసి వారిని సెకండ్ గ్రేడ్ పీపుల్గా, వారిని ఈ దేశంతో వ్యక్తులుగా, సంబంధం లేని వ్యక్తులుగా, వారిని వాళ్ళ మత సాంప్రదాయాలని విమర్శిస్తున్నటువంటి విధానం ప్రతి ఒక్క ముస్లిం, క్రిస్టియన్ గుర్తుపెట్టుకుంటారు సార్. ఎందుకు అంటే ఈ దేశంలో ముస్లిమ్స్ మీకుంటాయేమో, ప్రజలకి హిందూ, ముస్లిమ్స్, క్రిస్టియన్ అనే తారతమ్యం లేదు. మీకున్నాయి కాబట్టి మీరు విభజిస్తున్నారు, పరిపాలిస్తున్నారు. కానీ ప్రజలకు అదేం లేదు. రేపు ఓటు వేసేటప్పుడు మీ ఈవీఎంల నిండా మీరు ఈరోజు అసెంబ్లీలో చేసిన చర్చ తాలూకు రిజల్ట్ కనపడి తీరుతుంది చూడండి. మీరు ప్రతి మాటకి యూ విల్ పే ఇన్ 2029. మీరు మీ ప్రభుత్వం ముఖ్యమంత్రితో సహా, కాబోయే ముఖ్యమంత్రితో సహా పే చేసి తీరుతారు. కావాలంటే రాసి పెట్టుకోండి. 29వ తారీఖు 2029వ సంవత్సరంలో జూన్ ఏ రోజైతే రిజల్ట్ అనౌన్స్ అవుతుందో ఆ రోజు నేను మళ్ళీ ప్రెస్ మీట్ పెడతా. ఇదే డైలాగులు నేను ఆ రోజు చెప్తా. 2026 మార్చి 9 ఈరోజు 8 మార్చి 7వ తారీఖున జడా శ్రవణ్ కుమార్ చెప్పిన ప్రతి మాట, జేబీపీ పార్టీగా అధ్యక్షుడిగా జడా శ్రవణ్ కుమార్ చెప్పిన ప్రతి మాట 2029 జూన్లో మళ్ళీ నేను వీడియో వేసి చూపించి మరీ మాట్లాడతా. ఆ రోజున మీరు ఎక్కడ కూర్చొని టీవీలు చూస్తారో తెలుసా? ఒకళ్ళేమో సింగపూర్లో కూర్చొని, ఇంకొకళ్ళేమో ఆస్ట్రేలియాలో కూర్చొని, ఇంకొకళ్ళేమో తమకిష్టమైనటువంటి దావోస్లో కూర్చొని, ఈ 3 ఏరియాల్లో కూర్చొని మీరు టీవీలు చూస్తారు. ఆ రోజు వచ్చి తీరుతుంది. నేను ఇదే ప్రెస్ మీట్లో మీకు మళ్ళీ ఇంకొకసారి రిమైండ్ చేస్తా. రాష్ట్ర ప్రజలు మీరు చెప్పే అబద్ధాలను మోసపోయి మీకు ఓట్లేస్తారు అనుకోవటం పిచ్చి పొరపాటు. ఇప్పటికే విసిగిపోయారు రాష్ట్ర ప్రజలు. ఇప్పటికే ఒక పూట తింటే రెండో పూట ఉంటుందా లేదో తెలియని పరిస్థితుల్లోకి రాష్ట్ర ప్రజలు వచ్చేసారు.